భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024కు సంబంధించి మరి ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే ఏపీ టెట్ 2024లో ఎస్జిటి పేపర్ అనగా పేపర్ 1A పరీక్షలు పూర్తయ్యాయి. రీసెంట్ గా మరి పేపర్ 2A కు సంబంధించి అనగా స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు కూడా పూర్తవడం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఏపీ టెట్ 2024కు సంబంధించి ఎస్జిటి యొక్క క్వశ్చన్ పేపర్స్ వాటితో పాటు దానికి సంబంధించిన ఇనిషియల్ కీని విడుదల చేయడంతో పాటు క్యాండిడేట్ యొక్క లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఏపీ టెట్ 2024కు దరఖాస్తు చేసి మరి పరీక్ష రాశారో అటువంటి వారు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్వశ్చన్ పేపర్ అండ్ కీ అనే దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీటి మీద అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి మీరు అబ్జెక్షన్స్ కూడా క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటాయి వాటిని కూడా మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి మనం ఈ సమాచారం అంతా చూడాలి అనుకుంటే మొదటగా మనం ఏపీ టెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ యొక్క వెబ్సైట్ అడ్రస్ aptet.apcfss.in అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దాన్ని క్లిక్ చేస్తే మీరు ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్స్ క్యాండిడేట్ లాగిన్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అంటూ మనకు క్లిక్ హియర్ అని మరో ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మొదటగా మనం క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ ఆప్షన్ ను క్లిక్ చేద్దాం. ఈ ఆప్షన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మనకు ఈ విధంగా మొత్తంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా ఏ పరీక్షలు ఎప్పుడెప్పుడు జరిగాయి అనే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్, దాంతో పాటు దానికి సంబంధించిన కీ కూడా ఇక్కడ మనకు ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. మొదటగా పరీక్షలు మరి ఎస్జిటిలకు సంబంధించి ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇక్కడ మధ్యలో చూస్తూ ఉన్నాం ఫిబ్రవరి 27, 2024 మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ ఎస్జిటి తెలుగు అంటే ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చూసుకోవచ్చు. ఇక దాని తర్వాత మీరు కీ చూడాలి అనుకుంటే మరి దాని కింద మనకు కీ అనేది కనిపిస్తుంది ఫిబ్రవరి 27 మార్నింగ్ సెషన్ కీ అని. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇనిషియల్ కీ కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక ఆ విధంగా మీరు ఏదైతే పరీక్షకు అటెండ్ అయి పరీక్ష రాశారో ఆ పరీక్షకు సంబంధించినటువంటి తేదీకి ఎదురుగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కీని డౌన్లోడ్ చేసుకుని మరి ఇందులో తమిళ్ మీడియం, కన్నడ మీడియం, హిందీ మీడియం, ఒడియా మీడియం, ఉర్దూ మీడియం కూడా సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ లో మరి మీరు ఏ పరీక్ష అయితే రాశారో ఆ పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ను కీను మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి అందులో ఏవైనా తప్పులు ఉంటే వాటికి అబ్జెక్షన్స్ అనేవి కూడా మీరు రైజ్ చేయడానికి మరి ప్రభుత్వం ప్రస్తుతానికైతే అవకాశం ఇవ్వలేదు, కానీ మరి మనకు అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇక మనం ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అండ్ కీ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్స్ చేశాం, అసలు ఆ క్వశ్చన్ కి పర్టికులర్ గా మనం ఏ ఆన్సర్ పెట్టాం అనే వివరాలు మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ రెస్పాన్స్ షీట్స్ అనే ఆప్షన్ కి ఎదురుగా మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్ ఐడి దగ్గర మీ యొక్క నంబర్ టెట్ అనే దాంతో ప్రారంభం అవుతుంది, టిఈటి అని. ఆ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్, మంత్, ఇయర్ అనే ఫార్మాట్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ అంటూ మనకు ఇక్కడ క్యాప్చా అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యారెక్టర్స్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు లాగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవడం జరుగుతుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మీ పేరు, మీ ఫోటో, తర్వాత మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా హోమ్ స్క్రీన్ లో మీకు కనిపిస్తాయి. మీకు ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అని మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఒక కొత్త ఆప్షన్ కూడా ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. మరి ఈ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేసి మరి ఎవరైతే పరీక్ష రాసినటువంటి అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వారి యొక్క ఇండివిజువల్ లాగిన్ లో. ఈ విధంగా మరి అభ్యర్థి క్వశ్చన్ పేపర్ ను కీతో పాటు మరి అభ్యర్థి రాసినటువంటి దానికి సంబంధించిన
క్వశ్చన్ పేపర్ కీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ లాగిన్ లో మరి రెస్పాన్స్ షీట్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఎవరైతే ఏపీ టెట్ 2024 పరీక్షకు అటెండ్ అయి మరి పరీక్ష రాశారో అటువంటి వారు మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇది ఏపీ టెట్ 2024 రెస్పాన్స్ షీట్ మరియు క్వశ్చన్ పేపర్ అలాగే ఇనిషియల్ కీకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.